ఇది తెలుసుకోవాలి నా, ఎందుకంటే ఇది ఇప్పుడు ఎక్కడికి వచ్చే ముచ్చటే. పోరగాళ్ళు నోటికి ముత్యం, పోరగాళ్ళు చదువుకునే పోరగాళ్ళు మొత్తం ఫోన్లకే అలవాటు అయ్యారు. నిద్రలో కూడా ఫోన్లే కలవరిస్తారు. ఇక చెవులలో గయ్యేంటి నూక్కుంటారు, గింత ఉంటాయి ఇక బుడవంకాయలు ఇక వాటిని ఇలా నూక్కొని ఇక చెవులు ఖరాబ్ అయిపోయినా ఏం లేదు, ఆ కర్ణవేరి కథం అయిపోయినా ఏం లేదు. కానీ వాళ్ళకు మాత్రము ఇక లేనిపోని రాయరాంకుల సినిమాలు, ఎగురు దునికే కథలు, ఒళ్ళెక్కాల కథలు ఫోన్లలో కనపడతాయిగా. అన్నీ బుడబుడ లావులు వేసుకొని ఎగురుతారుగా, గారికి అలవాటైనా ఈ కోయిలాగలు. ఇక చూడు ఈ కోయిలాగ ఎంత చూడు, ఒక్కడే పని పెట్టింది. కళ్ళు ఖరాబు కాగా, చెవులల్లో కర్ణవేరి మొత్తం కథం కాగా. ఏంటి ఇది? నిద్రలేమితో కుదేలవుతున్న జడ్డు ఆరోగ్యం. ఆరోగ్యానికి మూల స్తంభాలలో నిద్ర ఒకటి. కానీ 1997 నుంచి 2012 మధ్య జన్మించిన జనరేషన్ జడ్ యువత మాత్రం తగినంత విశ్రాంతి పొందడంలో అపూర్వమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీన్ని పెద్దలు దురలవాటుగా కొట్టిపారేయవచ్చు, కానీ దీని వెనుక ఉన్న వాస్తవం చాలా క్లిష్టమైంది. నిరంతరం డిజిటల్ వినియోగం, తీవ్రమైన ఆందోళన స్థాయిలు, పెరుగుతున్న డిప్రెషన్ కేసులు ఈ దీర్ఘకాలిక నిద్రలేమికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. సైన్స్ డైరెక్ట్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ఈ యువత రోజుకు కేవలం 6 గంటల నిద్ర మాత్రమే పొందుతున్నారు. ఇది యువకులు యుక్త వయస్కులకు సిఫార్సు చేసిన 8 నుంచి 10 గంటల కంటే చాలా తక్కువ. జడ్లో దీర్ఘకాలిక నిద్రలేమి కేవలం మానసిక ఆరోగ్యాన్నే కాదు, వారి ఆలోచన సామర్థ్యాలు, మొత్తం ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయ్యా, ఓ ఫేస్బుక్, మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు. ఇక మరి ఈ రకంగా బుడ్డ పోరగాళ్ళు, చదువుకునే పోరగాళ్ళు నీ దండం పెట్టి ఫోన్కు అలవాటు అయ్యి చెవులలో అవి నూక్కొని ఇదే పని పెడుతురు. కళ్ళు ఖరాబుగా కర్ణబేరి, చెవులలో కర్ణబేరి మొత్తం పగ్గం పాడై పోవంగా నిద్ర మర్చిపోతురు పోరగాళ్ళు. ఫోను మోసులో పడి, ఫోను సోయిలో పడి బువ్వ కూడా టైంకు తింటలేరాడ పోరగాళ్ళు. ఇక రాగు పోయా బువ్వ వేసిన రారా మాయ కానీ ఉడుకుడుకు బువ్వ తిందుకు రారా అంటే జర రాగే వస్తున్నా కానీ వస్తున్నా మమ్మీ జర్రాగు. ఆ బువ్వ ఉడుకుడుకు బువ్వ సల్ల సతకవుతుంది. అప్పటికి కూడా ఈ పొరగానికి బువ్వ మీద రోకుండది. ఇక ఈ రకంగా ఇక మరి టైం కన్నా వంతుండా, టైంకు తిండి లేదు. టైం కన్నా వంతుండా అంటే లేదు. 12 గంటల దాకా 12-1 గంట దాకా ఫోన్లలోనే మురుగుతురు పోరగాళ్ళు. ఇక గిట్లా వింటే ఇక బీమార్లు రావంటే ఎందుకు రావు, మానసిక రోగాలు రావంటే ఎందుకు రావు? అందుకనే తల్లిదండ్రులారా, నేను మీకు పద్ధతి బట్టి చెప్తుంది. మీరు తప్పకుండా మీ పోరగాళ్ళను ఏ రకంగా చూసుకోవాలి, ఎట్లా చూసుకోవాలి, ఏం చేస్తుండు, ఎప్పటిదాకా ఫోన్లు చూస్తుండు, అసలు ఫోన్లు ఎందుకు ఇస్తుండ్రు, ఫోన్లల్లో వాడు ఏం చూస్తుండు, బట్ టైంకు తింటుండా తింటలేడా, బడికి పోయి ఏం చేస్తుండు, బడికి పోయి వచ్చినాక ఏం చేస్తుండు, నైట్ పూట రాత్రి ఎన్ని గంటలకు వాడు నిద్రపోతుండు అనేది మీరు జర గుడ్ల పగిచ్చి జర కనిపెట్టుకొని తిరుగురి. లేకపోతే పోరగాడు చేతిలో ఉండడు. అట్నే మనకు మనాది రోగం వస్తుంది. అన్ని రోగాలకు మందు ఉంది కానీ మనాది రోగానికి మందు లేదు. ఫోన్ 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 నిద్రలో కూడా ఇట్టే కడవరిస్తారు పోరగాళ్ళు. నిద్రలో కూడా ఫోన్ 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 మమ్మీ ఫోన్ 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 మమ్మీ డాడీ ఫోన్ 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 అట్లా తయారవుతున్నారు పోరగాళ్ళు. నర్సయ్య తాత చెప్పేది ప్రతిదీ వాస్తవమే. నర్సయ్య తాత చెప్పేది ఈ సమాజంలో మార్పు కోసమే. అందుకనే మా నేను ఛానల్ ఇవాళ మీకు రామ చక్కదనంగా